ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి దేవ, కృపా సత్య సంపూర్ణుడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తుతి నాయన. రాత్రంతా కాచి కాపాడి మీరు ఎక్కువ సాటు భద్రపరిచి మరొక దినం ఇచ్చావు, నీ కోటి స్తోత్రాలు. ఈరోజు మీ సన్నిధి మా తోడుగా ఉంచమని, అయ్యా మీ కృప మాపై దీవించి ఆస్వాదించమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకొని మా ప్రతి అవసరత పిలుపు 4:19 ప్రకారం నీ మహాదయస్సుల నుంచి తీరుస్తున్నందుకు నీ కోటి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానం కోసం కీర్తనలు రాసిన గ్రంథం 14:1 ప్రియులారా, అక్కడ దేవుడు లేడు అనుకునే వారిని దేవుడు ఏమంటున్నారంటే, వారు బుద్ధిహీనులు, వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు అని మనతో చెప్తున్నారు. మీరు అలా ఉండవద్దు. మీరు రక్షించబడ్డారు, పరిశుద్ధ రక్తం చేత కడగబడ్డవారు, మీరు సొత్తైన ప్రజలు, మీరు వెలుగు సంబంధులు, మీరు నీతి క్రియలు జరిగించేవారు, నా గుణ లక్షణాలని ప్రచురించేవారు కనుక మీరు అలా ఉండవద్దు. మీరు నిత్యం నా సన్నిధిలో నాతో సహవాసం చేస్తూ నా కృపను అనుభవిస్తూ నన్ను స్తుతించేవారిగా ఉండమని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈరోజంతా దేవుడు ఉన్నాడని, సమస్తం ఆయన మూలంగానే కలిగిందని, ఆయన లేకుండా ఏమీ లేదని విశ్వసించిన మనం ఆయన స్తుతించుదుముగాక, ఆయన నామని గణపరచుదుముగాక, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఈ భూమి మీద ఆయన మహిమపరచుదుముగాక, ఆ పరలోకానికి ప్రతిరోజు సిద్ధపడేవారిగా ఉందుముగాక, అనేకులకి మాదిరికరంగా దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. దేవుడి ఆశీర్వాద మేళ్ళన్నీ ఈరోజు మనం పొందుకొని దీవించబడదుముగాక. ఆమేన్.